హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ గోరుచిక్కుడుకాయని మనం తినడానికి చాలామంది ఇష్టపడరు, కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. దాని బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. అంతేకాకుండా దీన్ని ఎలా రుచిగా వండుకోవాలో కూడా చూద్దాం. గోరుచిక్కుడుకాయలని శుభ్రంగా కడుక్కొని చిన్నగా కోసుకొని ఉడకబెట్టుకోవాలి. గోరుచిక్కుడుకాయలో వాటర్ కంటెంట్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని డైట్లో చేర్చుకుంటే చాలా మంచిది. బీన్స్ ఉడికిన తర్వాత కళాయిలోకి ఆయిల్ తీసుకొని ఎండుమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. గోరుచిక్కుడులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల గోరుచిక్కుడులో 35 క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. క్యాలరీస్ తక్కువగా, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు నీరు, ఫైబర్, చక్కెర, కాల్షియం, ఐరన్, విటమిన్ సి, విటమిన్ ఏలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఉడికించిన గోరుచిక్కుడుకాయల్ని అందులో వేసుకొని కలుపుకొని కొంతసేపు వేయించుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. గోరుచిక్కుడు ఆస్తమాకి అద్భుతంగా పనిచేస్తుంది. గోరుచిక్కుడులో అనేక గుణాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల బాహ్య, అంతర్గత పుండ్లు తగ్గుతాయి. ఇన్ఫెక్షన్ని దూరం చేసి మంటను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. గోరుచిక్కుడులో కడుపు నొప్పి, అల్సర్ని దూరం చేసే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని తింటే కడుపు పుండ్లు తగ్గి కడుపు కండరాలని బలంగా చేస్తుంది. ఇప్పుడు ముందుగా తరిగి ఉంచుకున్న పచ్చి కొబ్బరికాయను కలుపుకోవాలి. గోరుచిక్కుడు ఒంట్లోని హై కొలెస్ట్రాల్ని తగ్గించే కాయగూర. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గించే ఈ గోరుచిక్కుడు మంచి కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని పెంచడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ని తగ్గించేందుకు మెడిసిన్ వాడుతున్న వారు వీటిని హ్యాపీగా తినొచ్చు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని కంట్రోల్ చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. కనుక షుగర్ కంట్రోల్ చేసుకునేందుకు ఈ కాయగూరని మీ డైట్లో తరచూ వాడుకోవచ్చు. ఫైబర్ ఎక్కువగా తీసుకుంటే కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి వీటిని మితంగా తినాలి. గోరుచిక్కుడు కొబ్బరికాయ కర్రీ రెడీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.